హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చేసాము. చాలా వరకు కూడా మన క్రికెట్‌లో చాలామంది బెట్ కట్టాలని, చాలా వరకు కూడా మనము బెట్టింగ్‌లో మనకు చాలా వరకు కూడా డబ్బులు సంపాదించాలని పిచ్చగా ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ పిచ్చగా డబ్బులు సంపాదించేద్దాము. మనకు ఆన్‌లైన్‌లో కూర్చొని కూడా మనం ఈజీ మనీ కోసం అంటాడు. చాలా వరకు కూడా యూట్యూబ్‌లో మనం వీడియోస్ చూసామంటే ఈజీ మనీ ఎక్కువ సెర్చ్ చేయడం, ఎర్న్ మనీ ఛానల్స్ కూడా ఫాలో అవ్వడం గానీ, ఇలాంటి ఈజీగా ఎలాగొస్తుంది చర్చ చేసి లాస్ట్‌కి చెప్పేవాళ్ళు కూడా చాలా వరకు కూడా మనకి ఈజీగా మనీ సంపాదించొచ్చు. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని రోజుకి 500, రూ. 1000 సంపాదించని ఇలాంటి చెత్త రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మీరు చెప్పేదేమనగా ఈజీ మనీ కోసం ఎప్పుడు కూడా మీరు ఆశపడినారంటే చాలా వరకు కూడా మోసాల మీద బారిన పడతారు. స్కామర్ చేతిలో ఈజీగా మీరు దొరికిపోతారు. ఈజీ మనీ అనేది చాలా వరకు కూడా మనకి ఆన్‌లైన్‌లో సంపాదించాలంటే ఏదైనా వర్క్ చేసుకొని దాని మీద వర్క్ చేయడం అంటే మనకు చాలా వరకు కూడా ఆన్‌లైన్‌లో మనకు జాబులున్నాయి. జాబుల ద్వారా మనకు దానికి జెన్యూన్‌గా ఉండే వెబ్‌సైట్‌లోకి వెళ్లి జెన్యూన్‌గా మనం వర్క్ చేస్తే జెన్యూన్‌గా ఇస్తాయి. అలా లేకుండా మనకి ఈజీగా ప్లాట్‌ఫామ్ గేమ్స్‌కే రమ్మీ ఉంటాయి. రమ్మీలో ఎన్నున్నాయంటే కొల్లలకు యాప్స్ ఉన్నాయి. ఇది ప్లే స్టోర్‌లోనే ఉన్నాయి. మనకు రన్ రమ్మీ అంట, ఏది ఇంకోటి అలాంటి యాప్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మనకు క్రికెట్ అంటేనే పిచ్చగా క్రికెట్ బెట్టింగ్ అంటే ప్యారీ మ్యాచ్ అంట, మళ్ళొచ్చి 1x బెట్ అంట, మళ్ళీ చెప్పుకోదగిన ఆహ్, యాప్స్ కూడా చాలా వరకు కూడా ఉన్నాయండి చెప్పుకోదగ్గ యాప్స్. ఇప్పుడు మనకు ఎక్కువగా డ్రీమ్11 అంటే కూడా డ్రీమ్11 అందరూ ప్రమోట్ చేస్తున్నారు కదా! చాలా వరకు కూడా మీకు డబ్బులొస్తాయి. చాలా వరకు కూడా ఈ గేమ్ ఆడండి. ఇలాంటి గేమ్స్ ఆడి మీకు చాలా వరకు డబ్బులు సంపాదించండి అంటారు కదా! మనకు ఈ డ్రీమ్11 క్రియేట్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. మనకు ఫస్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చే మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అయితుంది. మన ప్రొఫైల్ సెక్షన్‌లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నేము, డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ వచ్చి పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ అన్నీ ఇచ్చేస్తాం. దానికి ఓకే అయిపోతుంది. దానికి విత్‌డ్రా చేయాలన్నప్పుడు కూడా మన పాన్ కార్డ్ ఖచ్చితంగా అడుగుతుంది. పాన్ కార్డ్ ఇచ్చేస్తాం. చాలా సింపుల్‌గా యాడ్ మనీ సెక్షన్‌లో అయిపోతాం. యాడ్ చేసేస్తాం. మనకు టీమ్ సెలెక్ట్ చేసుకునేస్తాం. దాంట్లో మనకు ఇంత మనలాంటి ఎంతోమంది టీమ్ సెలెక్ట్ చేసుకుంటారు. మనము ఆ టీమ్ సెలెక్ట్ చేసుకున్నోళ్ళు చాలా మందికి ఆడొచ్చు, ఆడుకోవచ్చు. ఆడిన అమౌంట్ కూడా వాళ్ళలో ఎంత అమౌంట్ మనకి ఎంతొస్తుందండి. మనం తక్కువ డబ్బులు పెడతాం. కాబట్టి అది మనలో ర్యాంక్ కూడా చాలా వరకు కూడా ర్యాంక్ అనేది రాదు. ర్యాంక్ రానప్పుడు డబ్బులు కూడా పోతాయి. ఇలా కాదు కదా అని చెప్పి 5,000, 10,000కి పోయినప్పుడు ఆ ర్యాంకుల్లో కూడా మన ర్యాంక్‌ని ఏడ తొక్కేసి పడేస్తారో మనకు తెలీదు. ర్యాంకులనేది రాకుండా పోతాయి. అప్పుడు మనకు స్కోర్ అనేది మనకు చాలా తక్కువొస్తుంది. మ్యాచ్ మనకు అంత డబ్బులు కట్టాం కదా! మళ్ళీ రాదు. దాంట్లో ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పుడే మనకు అమౌంట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటది. విత్‌డ్రా చేయడం చాలా వరకు ఈజీనే అని చెప్పుకోవచ్చు గానీ, డ్రీమ్11లో చాలా వరకు కూడా మోసాలు ఎక్కువ మంది పడుతున్నారు. ఇలా కోటీశ్వరులు లక్షలు సంపాదించాలని డ్రీమ్11 కూడా చాలా వరకు కూడా స్కామ్ చేసేవాళ్ళే దాంట్లో మనం కూర్చొని మనకు ఎవరో అబ్బా కొంతమందికి మట్టుకేస్తారు గానీ 100కి 90%కు వాళ్ళ దగ్గర డబ్బులు డబ్బులు కట్టిందంతా ర్యాంక్ రాకుండా చేసేసి నెత్తిన తెల్లగుడ్డ ఏసుకొని ఏడ్చుకున్నట్టుగా చేస్తారు. చాలా వరకు కూడా చెప్తానులా ఈ డ్రీమ్11 కూడా చాలా వరస్ట్ యాప్ అండి. క్రికెట్ బెట్టింగ్ కట్టాలి అనుకునే వాళ్ళకు చాలా వరకు కూడా చూస్తాను. డ్రీమ్11 ఆడేది చాలా వరకు కూడా మానేసి మీ లైఫ్ బాగా సెట్ అవుతుంది. డ్రీమ్11 ఒకసారి దిగేసారు దాంట్లో మనకు డ్రీమ్ లాగానే ఉండిపోతుంది మీ లైఫ్ కూడా. ఆ టీమ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు కూడా టీమ్‌లో మీరు ఒకరు అయిపోయేలాగా ఉంటుంది. అలా అవుతారో లేదో తెలిసి గాని దానిలో ఒంటరిగా మీరు మిగిలిపోవడం ఖచ్చితం. అలా అయిపోతుంది జీవితం. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి యాప్స్, ఇలాంటి చెత్త యాప్స్ కూడా మనకు చాలా వరకు కూడా అబ్రాడ్ కంట్రీ నుండి దాన్ని రన్ చేసేటప్పుడు మన ఇండియాలో మనం దానికి అడిక్ట్ అయిపోయి దాంట్లో ఆడాల్సిన అవసరం ఉంది. మన మేడ్ ఇన్ ఇండియా అంటారు. డ్రీమ్11 కూడా 100% వరస్ట్ యాప్, అబ్రాడ్ కంట్రీ నుండి కూడా దాన్ని రన్ చేస్తున్నారు. అది తెలియక మీరు ఎక్కువగా మనకు జెన్యూన్ యాప్ చాలా వరకు ప్రమోట్ చేస్తారు. ఎందుకు చేస్తారు? వాళ్ళకి అమౌంట్ రావాల్సింది ఇచ్చేస్తారు. గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ మొత్తం కట్టేస్తారు. వాళ్ళకి మనకి ఇండియాలో కూడా లీగల్ అని చెప్పుకోదగ్గ ఆడేస్తుంటారు. వాళ్ళకెంతో లచ్చలు కమిషన్ ఎంతోమంది చేస్తారు. ఇప్పుడు డ్రీమ్11 అంటేనే ఒక ప్యాషన్‌లాగా చాలా వరకు కూడా ఆడుతున్నారు. చాలా వరకు కూడా ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువగా మనం డ్రీమ్11 అనేది చాలా వరకు కూడా మనకి ఎక్కువ చెప్పడం. మళ్ళీ ఇప్పుడు డ్రీమ్11 అనేది ఇప్పుడు ఫేమస్ అవుతుంది. అలా మనకు ఎక్కువగా మనం చెప్పుకోదగిన డ్రీమ్11 చాలా వరస్ట్ యాప్ అండి. చెప్పాలంటే చాలా క్రికెట్ బెట్టింగ్ ఆడేవాళ్ళు కూడా డ్రీమ్11 ఆడేదే వద్దని సజెషన్ చేస్తున్నా. ఎందుకంటావా? చాలా వరకు మోసాల బారిన పడతారు. మీకు అమౌంట్ రాదు. మీరే అడిక్షన్ అయిపోయి ఉన్న డబ్బులు పోగొట్టుకొని చాలా వరకు కూడా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మీరు మ్యాచ్ ఆడాలి అనుకునేటివంటే జెన్యూన్ వెబ్‌సైట్ అనేది చాలా వరకు మోసాలే ఉంటాయండి. దాంట్లో ఉండేది కాదు కదా! చాలా వరకు స్కామ్, ఫేకే ఉంటాయండి. ఇలా ఫ్రాడ్ మీ పర్సనల్ డేటా అంతా ఇప్పుడు మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో మీ డేటా అంతా మీరు కలెక్ట్ చేస్తారు వాళ్ళు.
అలౌ సెక్షన్ ఉంటుంది. ఫోన్ నెంబర్ బుక్ అలౌ అయిపోతుంది. మెసేజెస్ ఇలాంటివన్నీ మీకు అలౌ పర్మిషన్ అడిగిన మళ్ళీ నొక్కేస్తారు. మీరు మీ మొబైలే వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. అందుకే చెత్త యాప్స్, ఫేక్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని అలౌ సెక్షన్ ఇన్స్టాల్ చేసుకుంటేనే అలౌ అడుగుతుంది. అలౌ అన్నప్పుడు పట్ నొక్కేస్తారు. అప్పుడు మీ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇన్స్టాల్ చేసుకున్న దానికి. తర్వాత మీకు ఫోన్ హ్యాక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నారు, మీ నెంబర్ కూడా వాళ్ళకి చేసుకొని మీ అకౌంట్లో ఉన్న డబ్బులంతా గోవింద చేసేదానికి చాలా వరకు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి యాప్స్కి మీరు ఎక్కువగా పోవాలని పర్సనల్ డేటా అనేది చాలా వరకు అలౌ అని అడుగుతుంది. అలౌ ఎందుకు పర్మిషన్ ఇస్తున్నాం, అలౌ అనే సెక్షన్ అనేది ఇప్పుడు ఎందుకు వస్తుంది, దాంట్లో ఎందుకు అలౌ అడుగుతున్నది, దాని గురించి ఆలోచించండి ఒకసారి. చాలా వరకు కూడా చాలా ఫేక్ యాప్స్ కూడా మనకు అలౌ సెక్షన్స్ 4-5 ఉంటాయి. వీడియోస్, ఫొటోస్, మెసేజెస్, ఫోన్ బుక్ ఇలాంటివన్నీ మొత్తం అలౌ అని అడుగుతుంది. మనం ఇన్స్టాల్ చేసుకుంటే పట అలౌ చేసుకుని ఓపెన్ కావాలంటే పట అలౌ నొక్కుంటూ పోతాం. అలౌ నొక్కిన తర్వాత మీ బతికి అలౌ అయిపోతుంది. అందుకే ముఖ్యంగా చెప్తాను, ఎక్కువ ఏ యాప్ను కూడా మొబైల్ ఇన్స్టాల్ చేసినంటే దానికి ప్లే స్టోర్లో ఉందా లేదా అని. ప్లే స్టోర్లో కూడా చాలా వరకు ఫేక్ అనుకోవచ్చు, కానీ ముఖ్యంగా ఫోన్పేలో ఉండేది ప్లే స్టోర్లో ఉండేటివి కొంచెం జెన్యూన్ అనే చెప్పొచ్చు. అదే మనకు థర్డ్ పార్టీ యాప్ అంటే మన క్రోమ్ బ్రౌజర్లో కానీ గూగుల్లో మనం డౌన్లోడ్ చేసుకునే యాప్స్ చాలా వరకు కూడా ఫేక్. అదంతా వాళ్ళకు వెబ్సైట్లో మనకు క్రియేట్ చేసి ఫేక్ అంతా స్కామర్ అంతా దాంట్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే మన డేటా అంతా పర్సనల్ డేటా లాగేస్తుంటారు. మనకు ప్లే స్టోర్లో అయినా ఉంటే దానికి ఏదో మనం డౌన్లోడ్ చేసుకుని ఏదో సెక్యూరిటీగా ఉంటుంది కదా అని మనం ప్లే స్టోర్ అని చెప్తున్నాం. ఇలాంటి దీంట్లో మనకు థర్డ్ పార్టీ దాంట్లో డౌన్లోడ్ చేసుకుని అలో పర్మిషన్ అడిగేసి అలో ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి మెయిల్ ఐడి ఇచ్చేసి ఇలాంటివన్నీ మన పర్సనల్ డేటా అంతా తీసుకెళ్ళి స్కామర్ చేతిలో పెడతాం. యాప్లో డబ్బులు వచ్చేది ఏడన్నా పని మన డేటా అంతా కలెక్ట్ చేసుకుంటారు. తర్వాత అనేది మీకు చూపిస్తారు. ఇప్పుడు చూపించకపోయినా కూడా మీకు నిదానమైన మీకు ఏదో ప్రాబ్లం అనేది ఫేస్ చేయక తప్పదు. అందుకే చెప్పేది ఏమనుకో, ఇలాంటి యాప్స్ అన్ని క్లోజ్ చేయడం మంచిది.